హలో, ప్రియా టాకీస్కి మీకు స్వాగతం. శ్రీను అని నా కాలేజ్ ఫ్రెండ్. అనుకోకుండా మూవీ థియేటర్లో కలిశాడు. హాయ్రా కళ్యాణ్, ఎలా ఉన్నావ్? హాయ్రా శ్రీను, బాగున్నారా? నువ్వు ఎలా ఉన్నావ్? నాకు సూపర్ రియల్ ఎస్టేట్ చేస్తున్నానని బిల్డప్ ఇస్తూ చెప్పాడు. నువ్వు ఏం చేస్తున్నావ్? అని అడిగాడు. మా డాడీతో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చూసుకుంటున్నారా? పర్లేదు, హ్యాపీగా నడుస్తోంది. ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వచ్చు కదా? ఎక్కడా ఛాన్స్ రాలేదా? అని అడిగాడు. అలా ఏం లేదు. ట్రై చేయలేదు అంతే. వాడి పక్కనే ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది. తెల్లగా అమాయకంగా వాడి పక్కనే నిలబడి మా మాటలు వింటూ మా వైపు చూస్తూ ఉంది. ఇంతలో శ్రీను, అరే తిను, నా వైఫ్ కుమారి. మ్యారేజ్ అయి నెల అవుతోంది అని పరిచయం చేశాడు. హాయ్ అండి అని నేను చిన్నగా స్మైల్ ఇచ్చా. ఆమె కూడా అంతే చిన్నగా నవ్వి హాయ్ అండి అంది. శ్రీను, నీకు మ్యారేజ్ అయిందా? అని అడిగాడు. లేదురా, అంత కంగారు ఏముంది? చూద్దాం నిదానంగా అని చెప్పా. మూవీ స్టార్ట్ అవుతున్నట్టుంది. పద వెళ్దాం అన్నాడు శ్రీను. ముగ్గురం లోపలికి వెళ్ళి కూర్చున్నాం. ఇంటర్వెల్లో లేచి బయటికి వెళ్తుంటే శ్రీను వాళ్ళ ఆవిడని చూసి, నువ్వు ఇక్కడే కూర్చో, వాటర్ ఏమైనా కావాలా? అని అడిగాడు. ఆమె వద్దు అన్నట్టు తల ఊపింది. పదరా వెళ్దాం అని నన్ను పిలిచాడు. నేను, మీ వైఫ్ని కూడా తీసుకోరారా? ఒంటరిగా ఎందుకు? అని అడిగా. వద్దులే, పదరా అని నన్ను బయటికి లాక్కొచ్చాడు. ఏంట్రా, రానివ్వచ్చు కదా, పాపం ఒంటరిగా భయపడుతుంది కదా? అన్నా. ఎందుకురా, దానికేం తెలీదు, పల్లెటూరు మొహం. మళ్ళీ పాప్కార్న్, కూల్ డ్రింక్స్ అంటే డబ్బులు బొక్క. దీనికిక్కడ రేట్లు తెలీవు కదా, అడిగితే వదిలిపెట్టదురా బాబూ. నాకు అస్సలు ఇష్టం లేదురా మూవీకి రావడం. వాళ్ళ అమ్మ, చుట్టాలు అంటారు కదా, ఎక్కడికీ తీసుకెళ్లట్లేదు అని ఏడుస్తుంది, అందుకే తీసుకొచ్చాను. పల్లెటూరు మొహంరా బాబూ, చంపుతుంది. ఇష్టం లేకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి? అని అడిగా. మా అమ్మవాళ్లు చూశారు. కట్నం ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పారు. తెల్లగా బావుంది కదా అని చేసుకున్నా. ఏంట్రా, తన మొహానికి ఈ షాపింగ్ మాల్కి తీసుకురావడం గొప్ప. మనసులో నీతో బ్రతకడానికి వచ్చిన అమ్మాయికి ఖర్చు పెట్టడం కూడా అంత బాధపడిపోతున్నావేంటిరా బాబూ? నీకు అస్సలు అర్థం కావట్లేదు, పాపం కదా తను. సరేలే, నేను సిగరెట్ కొట్టి వస్తా అని వెళ్ళిపోయాను. శ్రీను వాటర్ బాటిల్ కొనుక్కొని లోపలికి వెళ్ళాడు. నేను ఒక కూల్ డ్రింక్, పొటాటో చిప్స్ కొనుక్కొని తింటూ లోపలికి వెళ్ళాను. వాళ్ళిద్దరి సీట్ల పక్కనే నా సీటు. మొబైల్ టార్చ్ వెలిగించుకుని వాళ్ళ సీటు క్రాస్ చేస్తుంటే సిగరెట్ స్మెల్ వచ్చి కుమారి ముక్కు మూసుకుని కళ్ళు పెద్దవి చేసి నా వైపు చూసింది. నా సీటులో కూర్చొని శ్రీనికి చిప్సిచ్చాను. వద్దురా, ఇంటికి వెళ్ళి అన్నం తినాలి అన్నాడు. నేను వాడి మొహం చూశాను. కుమారి కూడా వాడి మొహం చూసి వెంటనే నా వైపు చూసింది. నేను చిన్న స్మైల్ ఇచ్చి మూవీ చూస్తూ ఉండిపోయాను. అలా మూవీ అయిపోయింది. మాట్లాడుకుంటూ బయటికి వచ్చాం. శ్రీను నా నంబరడిగి రింగిచ్చి ఏదైనా పని ఉంటే ఫోన్ చెయ్ అని తన గొప్పలు చెప్పుకున్నాడు. కుమారి నావైపే చూస్తూ ఉంది. నేను చూసినట్టు చూడనట్టు నటిస్తూనే ఎందుకిలా చూస్తుందో అని అప్పుడప్పుడు తనువైపు చూశాను. కుమారి అందం, తన నడకలో ఉన్న లయ చూస్తుంటే నిజంగానే హీరోయిన్లా ఉంది. పార్కింగ్లో నా బైక్ దగ్గరికి వచ్చాం. నీ బైక్ ఎక్కడ పెట్టావురా? అని శ్రీను అడిగాడు. నేను కారు వేసుకొచ్చారా? బయట మా ఫ్రెండ్ షాప్ ముందు పెట్టాను. లోపలికి తీస్తే గీతలు పడతాయని అటుపెట్టా అన్నా. శ్రీను ఏమో పద్ధతిగా అవునా అన్నాడు. కాని కుమారి నా వైపు ఒకలా చూసి వెంటనే తన భర్తవైపు విసుగ్గా చూసింది. పార్కింగ్ డబ్బులు మిగుల్తాయని, శ్రీను బైక్ని అంత దూరం పెట్టాడని ఆ అమ్మాయికి అప్పటికే అర్థమైపోయిందని నాకు అనిపించింది. నేను మనసులో నవ్వుకుంటూ సరేరా, ఓకే బాయ్ అని చెప్పి అక్కడ్నుండి బయల్దేరాను. 2 రోజుల తర్వాత శ్రీను నాకు కాల్ చేశాడు. అరే, నా కారు ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఆగిపోయింది. అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. ఒక మెకానిక్ని తీసుకుని రారా అని అడిగాడు. లేదురా, నేను బిజీగా ఉన్నా. క్యాబ్ బుక్ చేసుకో అన్నా. ఆల్రెడీ బుక్ చేశాను. నేను 3 రోజుల వరకు రాను. కారు ఇక్కడే ఉండిపోతుంది. మెకానిక్ని తీసుకెళ్లి రిపేర్ చేయించి కారు మా ఇంటి దగ్గర పెడతావా? కీ అక్కడ పెడతారా? ప్లీజ్ రా అన్నాడు. శ్రీను మాట వింటుంటే ఏదో తెలియని ఆశ, కుమారిని మళ్లీ చూడొచ్చన్న ఆలోచన మనసులో మెదిలింది. సరేలే, కారు ఎక్కడ ఉందో లొకేషన్ షేర్ చెయ్యి. 1 గంట తర్వాత వెళ్తా అని చెప్పి కాల్ కట్ చేశాను. వెంటనే ఒక మెకానిక్ని పిలుచుకుని వెళ్ళి కారు రిపేర్ చేయించాను.
వాడికి కాల్ చేశాను. మీ ఇంటి అడ్రస్ చెప్పు అన్నా. నేను ఫ్లైట్ ఎక్కుతున్నా, నా ఫోన్లో కష్టం, నా వైఫ్ నంబర్ పెడుతున్నా, కాల్ చేసి అడుగు అన్నాడు. శ్రీను తన వైఫ్ నంబర్ పెట్టాడు. నేను కాల్ చేసేసరికి ఆమె హాల్లోనే ఉంది. హలో, నేను కళ్యాణ్ని అన్నా. కళ్యాణ్ గారు, మా ఆయన మీకు అడ్రస్ చెప్పమన్నారు. కాని నాకు తెలీదండి. కింద వాచ్మెన్ని అడిగి చెప్తా అంటూ ఫోన్ కట్ అయిపోయింది. మళ్ళీ కాసేపటికి కాల్ చేసి, కింద వాచ్మెన్ అన్నయ్య లేడు, ఎక్కడికో వెళ్ళాడు అంది. ఓకే, మీకు వాట్సాప్లో లొకేషన్ పెట్టడం వచ్చా అని అడిగా. రాదు అండి, ఎప్పుడూ పెట్టలేదు అంది. సరే, వాట్సాప్ ఓపెన్ చేసి నా నంబర్ సెలెక్ట్ చేసి సెండ్ లొకేషన్ అని ఉంటుంది చూడు అని చెప్పా. ఆమె కరెంట్ లొకేషన్ సెండ్ చేసింది. చూసారా, నాకు చెప్తే చేస్తాను అండి అంది. నేను నవ్వుకుంటూ అక్కడికి వెళ్ళాను. అపార్ట్మెంట్ ముందు టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంది. కారు పార్క్ చేసి బయటికి దిగగానే నా దగ్గరికి వచ్చి తన ఫోన్ చూపిస్తూ, ఏవండి, నేను ఇంటి లొకేషన్ సెండ్ చేశాను, ఎలా వచ్చేశారో చూశారా అని చాలా హ్యాపీగా అడిగింది. అప్పుడే వాడు ఫోన్లో, ఏడిచావులే, ఒక 3000 జాగ్రత్తగా ఇవ్వు వాడికి, ఆ తర్వాత ఫోన్ ఇవ్వు అన్నాడు. ఆ మాట వినగానే ఆమె ఫేస్ మారిపోయింది. చాలా బాధగా, ఇదిగోండి అంటూ ఫోన్ నా చేతికి ఇచ్చింది. అరే, అమౌంట్ సెండ్ చేద్దామంటే లిమిట్ అయిపోయింది, క్యాష్ ఇస్తుంది తీసుకో అని శ్రీను అన్నాడు. ఆ తర్వాత బిజీగా ఉన్నానని కాల్ కట్ చేశాడు. నేను ఫోన్ ఆమెకి ఇస్తూ, శ్రీను 6000 ఇవ్వమని చెప్పాడు అన్నా. కాదు, 3000 ఇవ్వమని చెప్పారు అంటూ కంగారుగా మళ్ళీ వాడికి ఫోన్ చేయడానికి ట్రై చేసింది. ఆగు, నేను సరదాగా అన్నాను అని చెప్పా. ఆమె కళ్ళు పెద్దవి చేసి కోపంగా నావైపు చూసి, రండి ఇస్తాను అంటూ మెట్లు ఎక్కుతోంది. లిఫ్టు ఉందిగా, మెట్లు ఎందుకు అని అడిగా. నాకు లిఫ్ట్ వాడటం తెలియదు అంది. మీరు కూడా పల్లెటూరు వాళ్లని ఎగతాళి చేస్తున్నారుగా అన్నట్టుగా చూసింది. నేను నవ్వుకుంటూ, లేదు, నేను సరదాగా అన్నాను. లిఫ్ట్లో వెళ్దాం పద, నీకు కూడా నేర్పిస్తా అన్నా. వద్దు, నేను రాను, మీరు కావాలంటే అందులో రండి అంది. ఆమె మెట్లు ఎక్కుతుంటే తన నడకలోని లయ చూస్తూ తన అమాయకత్వం నాకు ఏదో తెలియని ఆకర్షణను కలిగిస్తోంది. నేను కూడా ఆమెతో పాటే మెట్లు ఎక్కుతూ లోపలికి వెళ్ళాను. 5వ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్కి వెళ్ళాం. మెట్లు ఎక్కి ఆయాసపడుతుంటే అందుకే ఆ అలవాట్లు మానేయాలి అంది. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాం. నేను సోఫాలో కూర్చున్నాను. ఆమె వాటర్ ఇచ్చింది. నేను నీళ్లు తాగుతూ ఆ టైట్ డ్రెస్సులో తనలో ఉన్న ఆకర్షణను గమనిస్తున్నాను. తన నడుము వంపు, ఆ హుందాతనం చూస్తుంటే చూపు తిప్పుకోలేక చూసినట్టు చూడనట్టు చూస్తున్నా. నాకు లెక్కపెట్టడం వచ్చు, మీకు అనుమానం ఉంటే ఇచ్చినవి లెక్కపెట్టుకోండి అంటూ కోపంగా చూసింది. నేను డబ్బు తీసుకుని పాకెట్లో పెట్టుకున్నాను. అదేంటి లెక్కపెట్టుకోరా? అవసరం లేదు, మీమీద నమ్మకం ఉంది అని నవ్వుతూ అన్నాను. అబ్బా, అంతా నమ్మకమేనా? అవును, ఒకవేళ కావాలని తక్కువిచ్చారా ఏంటి అని అడిగాను. ఆ మాటకి ఇద్దరం నవ్వుకున్నాం. తన కళ్లలోకి చూస్తుంటే తెలియని ఆకర్షణ నన్ను తనవైపు లాగుతోంది. ఆమె నవ్వుతూ, ఇందాక లిఫ్ట్లో వెళ్దాం నేర్పిస్తానన్నారు కదా, నిజంగా నేర్పిస్తారా అని అడిగింది. అవును, అందులో ఏముంది? డోర్ ఓపెన్ క్లోజ్ చేయడం, ఏ ఫ్లోర్ కావాలో ఆ నంబర్ నొక్కడం, అంతే కదా, మీరు ఈజీగా నేర్చుకుంటారు అన్నాను. అప్పుడు ఆమె, ఒకవేళ నేను మీ భార్య అయితే అప్పుడూ అలాగే నేర్పిస్తారా అని అడిగింది. నేను నవ్వుతూ, అవును, అలాగే నేర్పిస్తాను. ఒకసారి అర్థం కాకపోతే 2-3 సార్లు ఓపిగ్గా చెప్తాను, ఖచ్చితంగా అర్థమవుతుంది అన్నాను. ఆమె నన్ను పరీక్షగా చూస్తూ, నిజం చెప్పండి, మీ భార్య నాలాగా పల్లెటూరు అమ్మాయి అయితే సిటీలో ఎలా ఉండాలో ఏమీ తెలియకపోతే కనీసం బయటిక్కూడా తీసుకెళ్తారా? నిజం చెప్పండి అంది. ఆమె కళ్లలోకి చూస్తూ, సిటీలో ఉండటం తెలియకపోతే ఎన్ని రోజులు పట్టినా సరే అర్థమయ్యేలా చెప్తాను. సిటీ మొత్తం తిప్పి చూపిస్తాను. తనకి అన్నీ తెలిసేలా చేస్తాను, కాని రాదని ఎప్పటికీ వదిలేయను అని బదులిచ్చాను. ఆమె ఒక్కసారిగా నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా వాటేసుకుంది. తన ఉద్వేగం ఆపుకోలేక నన్ను దగ్గరకు తీసుకుని నా పెదవులమీద తన పెదవులతో ముద్దుల వర్షం కురిపించింది. ఆ క్షణంలో నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు, కాని ఆమె చూపుతున్న ప్రేమకు నేను పూర్తిగా పరవశించిపోయాను. నేను కూడా ఆమెను అంతే గాఢంగా హత్తుకుని ఒకరికొకరం ముద్దుల వరదలో మునిగిపోయాం. చాలా రోజుల తరువాత కలుసుకున్న ప్రేమికుల్లా
ఒకరి భావాలను ఒకరం పంచుకుంటూ ఆ మధుర క్షణాలను అనుభవిస్తున్నాం. ఆమె తన ప్రేమను వ్యక్తం చేస్తున్న తీరు నాలో ఏదో తెలియని వేడిని పుట్టిస్తోంది. మా మధ్య ఉన్న దూరం కరిగిపోతుండగా ఒకరికొకరం గట్టిగా ఆలింగనం చేసుకుని ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాం. అలా 10 నిమిషాల తర్వాత కుమారి ముద్దు పెట్టడం ఆపి, "నువ్వు ఎందుకు నన్ను పెళ్లి చేసుకోలేదురా? నువ్వు నా మొగుడివి, నేను నీ పెళ్ళాన్ని అయితే ఎంత బాగుండేది" అంటూ ఏడుస్తూ నా మొహం మొత్తం ముద్దుల వర్షం కురిపించింది. కుమారి కళ్లల్లో నీళ్లు చూస్తే నేను తట్టుకోలేకపోయాను. "ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావ్? మరి నువ్వు ఎందుకు నన్ను పెళ్లి చేసుకోలేదు?" అంది. "వాడిని కట్నమిచ్చి మరీ చేసుకున్నానుగా. అదే నువ్వైతే కట్నం తీసుకోవా? తీసుకుంటావుగా?" "అవును, తీసుకుంటా. కాని నాకు నీ అమ్మనాన్నిచ్చే కట్నం కాదు కావాల్సింది. మరి ఇంకేం కావాలి? నాకు నీ దగ్గరే ఉంటూ నువ్వు ఇచ్చే ప్రేమే నాకు కట్నం. ఇస్తావా? చెప్పు, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం" అన్నాను. "నన్ను పెళ్లి చేసుకుంటే నా దగ్గర ఉన్నవన్నీ నీకే ఇచ్చేస్తా. ఇంకేం కావాలి నీకు?" అని అడిగింది. తన చూపులతో తన మనసులోని భావాన్ని తెలియచేస్తూ నన్ను చూసింది. "ఏంటి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్? సిగ్గు లేకుండా ముందు కిందకి దిగు" అని నేను అన్నాను. "ఇప్పటినుంచి నేను నీ మొగుడిని, నువ్వు నా పెళ్ళానివి. మరి నాకు కావాల్సిన కట్నం ఇస్తావా?" అని అడిగా. అందుకు ఆమె సిగ్గుపడుతూ, "నీకు కాకుండా ఇంకెవరికి ఇస్తానురా? రా, నీకోసమే దాచుకున్నాను నా మొగుడా" అంటూ నన్ను బెడ్రూం వైపు తీసుకెళ్ళింది. ఆమె వెంటే నేనొక కుక్కపిల్లలా నడుచుకుంటూ వెళ్లాను. బెడ్రూంలోకి వెళ్లగానే, "ఒక నిమిషం వచ్చేస్తా బావా, నన్ను ఒక్క నిమిషం ఇక్కడ పడుకోబెట్టి ఉండు" అని చెప్పి పక్క రూంలోకి వెళ్ళింది. ఆరెంజ్ కలర్ లంగా ఓణీలో చేతిలో పాలగ్లాసు పట్టుకుని కొత్త పెళ్లికూతురిలా నా వైపు నడుచుకుంటూ వస్తున్న బుజ్జిని చూస్తుంటే దేవకన్యలా అనిపించింది. "ఏంటి ఈ గెటప్? చేతిలో ఆ గ్లాసేంటి?" అని అడిగాను ఆశ్చర్యంగా. తను నవ్వుతూ, "ఇవ్వాళ మనకి ప్రత్యేకమైన రోజు కదా బావా, నీకోసం తీసుకొచ్చా" అని కళ్ళు తిప్పుతూ చెప్పింది. "బావా అని పిలుస్తున్నావ్, మళ్ళీ ఆ గ్లాస్ అంటున్నావ్?" అని సరదాగా అడిగాను. "మా ఊర్లో భర్తని బావా అని పిలవడం అలవాటు. నీకు వద్దు అంటే పిలవనులే. నా పేరు బుజ్జి కదా, నీకు నచ్చితే అలాగే పిలువు" అంది. "అబ్బో, బావుంది పేరు" అని నవ్వుతూ, "సరే, నీకు కానుకగా ఏమీ కావాలి?" "ఇస్తా. మరి నాకు ఎదురు కానుక ఏంటి?" అని అల్లరిగా అడిగాను. నేను తన దగ్గరకు జరిగి, "నీ బుజ్జి మనసుకి నా ప్రేమను కానుకగా ఇస్తాను. మన ఇద్దరి మనసులు కలిసినట్టే, మన ఇద్దరం కలిసి జీవితాంతం తోడుగా ఉందాం" అని చెప్పాను. ఆమె సిగ్గుతో ముఖం కప్పుకుంటూ, "ఛీ, నీకు సిగ్గులేదా బావా? అప్పుడే అలా మాట్లాడతావా? సిగ్గుపడితే మనం ఎలా కలుస్తాం చెప్పు" అని నవ్వుతూ నామీద పడుతోంది. సిగ్గుపడుతూ, "ఈ రోజునుంచి నీ పెళ్ళాన్ని కదా బావా, నా మనస్ఫూర్తిగా నీకంతా ఇచ్చేస్తున్నా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో" అని తన సర్వస్వాన్ని అర్పించింది. "ఇదిగో పాలు తాగు బావా" అంటూ పాలగ్లాసు నా చేతికి ఇచ్చి ఎదురుగా నిలబడింది. నేను సగం తాగి తనకు ఇచ్చాను. ఆమె మిగిలిన పాలు తాగింది. తరువాత, "ఇప్పుడు నా దగ్గరకు రా మొగుడా" అంటూ మంచంమీద కూర్చుని నన్ను తన దగ్గరకు లాక్కుంది. నా తలని తన వైపుకు వంచుకుని, "నీకేం కావాలో అన్నీ నీవే" అంటూ ప్రేమతో వాటేసుకుంది. నేను తన నడుము చుట్టూ చేతులు వేసి ఆ మధురమైన క్షణాల్లో తనని దగ్గరకు తీసుకున్నాను. తనలోని ఆ కోమలత్వాన్ని, నా పట్ల తనకున్న అంకితభావాన్ని ఆస్వాదిస్తూ ఒకరిలో ఒకరం పూర్తిగా లీనమైపోయాము. ఆ రాత్రి మా ఇద్దరి మధ్య మొదలైన బంధం ఎంతో ఉద్వేగంగా, రొమాంటిక్గా సాగుతోంది. "బావా, ఈ క్షణాన్ని పూర్తిగా అనుభవించు. నా ప్రేమను, నా సర్వస్వాన్ని నీకు అంకితం చేస్తున్నాను. ఈరోజు నువ్వు నన్ను ఎలా కావాలంటే అలా పొందవచ్చు" అని తనలో ఉన్న గాఢమైన అనురాగాన్ని బయటపెట్టింది. ఆమె చూపుల్లో ఉన్న ఆకర్షణ, ఆ పిలుపు నన్ను పూర్తిగా తనవైపు లాగేస్తోంది. "నీ ప్రేమ కోసం, నీ సాంగత్యం కోసం ఎంతగానో ఎదురుచూశాను. ఈరోజు నీలో కలిసిపోవాలని ఉంది" అని నేను తనని దగ్గరకు తీసుకున్నాను. "నిజంగా నీ మనసులో నాపై ఎంత ప్రేమ ఉందో ఈరోజు నిరూపించుకో బావా" అంటూ తన మధురమైన స్పర్శతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆమె చేసే ప్రతి చిన్న చేష్ట నన్ను మరో లోకంలోకి తీసుకెళ్తోంది. నా శరీరం పులకించిపోతోంది. ఆ క్షణంలో ఆమె కౌగిలిలో బందీనైపోయాను. మధురమైన స్పర్శలు, ఒకరిపై ఒకరికి ఉన్న అంకితభావంతో ఆ రాత్రి మా ఇద్దరి మధ్య ఒక కొత్త ప్రపంచమే సృష్టించబడింది. శ్వాసలు వేగవంతమవుతుండగా మా బంధం ఒక ఉన్నతమైన మలుపు తీసుకుంది. "ఈ అనుభవం ఏంటి బుజ్జీ, ఇంతటి తీవ్రత ఎప్పుడూ అనుభవించలేదే"
అని అడిగాను ఆశ్చర్యంగా. నా మాటలకు తను కోపంగా, అదే సమయంలో ముచ్చటగా నన్ను సున్నితంగా నెట్టింది. ఇది మన బంధంలోనే మొదటిసారి బావా. అంతటి గాఢమైన అనుబంధంతో మన ఇద్దరి మనసులు ఏకమయ్యాయి. నాలో కలిగిన ఈ కొత్త అనుభూతి నొప్పి కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తోంది అంది. తన కళ్లలో ఏదో తెలియని ఆతృత, అమాయకత్వం కనిపించాయి. తను నన్ను గట్టిగా వాటేసుకుని, బావా, మన మధ్య ఉన్న ఈ బంధం ఎంత గాఢమైనదో ఈ క్షణాలే నిదర్శనం. ఈ నొప్పి కూడా మన అనుబంధంలో ఒక భాగమే కదా అంటూ అలసిపోయినట్లుగా నా గుండెపై తలవాల్చి నిద్రలోకి జారుకుంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే మీ మనసులోని ఆ ఫీలింగ్ని ఒక లైక్ ద్వారా మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని బోల్డ్ మరియు రియలిస్టిక్ కథల కోసం ఇప్పుడే మన ప్రియా టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.